మనం రోజు పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. ఏంటంటే చిన్న బజార్లో అగ్ని ప్రమాదం, ఏ ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం, పలానా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, బాయిలర్ బ్లాస్ట్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆరిపోయారు, 2 మనుషులు చనిపోయారు. లేకపోతే 15 మంది చనిపోయారు. ఫ్యాక్టరీలో బాయిలర్ బ్లాస్ట్ అయిన 15 మంది చనిపోయారు. ఇంకో చాట ఇచ్చినప్పుడు ఏంటి, అలా ఫర్నిచర్లో ₹1,00,00,000 నష్టం, 10 కోట్ల నష్టం. ఇట్లా రోజు చేస్తుంటాడు. మాపక దళం వాళ్ళు వస్తారు, ఆర్పుతారు. ఫైనల్గా చెప్పేది ఏంటి, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది మనుషులు. కానీ ప్రమాదం జరిగింది. ఏదో సామాన్లు కలిపి ఫ్యాక్టరీలు ఎలా కుమ్మేస్తున్నారు, 50లు 100ల మంది చనిపోతున్నారు. ఏ గవర్నమెంట్కి కానీ దేనికి ఏం పట్టవా? ఒక మనిషి చచ్చిపోతే ఏం చేస్తారు? ₹5,00,000 ఇచ్చాం, లేకపోతే ₹10,00,000 ఇచ్చేసి దులిపేసుకోవడం పోవడం. దీని మీద ఇంకా గట్టిగా గొడవ పెడితే ఇంకేం చెప్తారు? ఒక కమిషన్ వేసాం, ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే చూస్తాం. ఏమిటి ఇదంతా? ఏంటి కమిషన్? ఎందుకు కాలిపోతున్నాయి? ప్రతి ఏ ఫ్యాక్టరీ అయినా షార్ట్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటి? ఒక ఫేజ్ న్యూట్రల్ కలిసి ఆ ఫాల్ట్నే కానీ గ్రౌండ్లోకి వెళ్లకుండా చేయడం వల్ల ఆ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. ఇది చిన్న సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్ ఇవి, పెద్ద కష్టమేం కాదు. అసలు ఈ షార్ట్ సర్క్యూట్ అనేది లేకుండా చేయడానికి బోల్డంత టెక్నాలజీలు, బోల్డంత నాలెడ్జ్, బోల్డంత సైన్స్ ఉంది. దాన్ని ఎందుకు కనుక్కోరు? ఒక ఫైర్ ఇంజన్ వాడో లేకపోతే ఇంకోటి ఎవడో వచ్చేసి చెప్పేస్తే ఒక గవర్నమెంట్ వచ్చేస్తాడు, ఒక మినిస్టర్ గారు వచ్చేస్తారు, అది చెప్పేసారి కమిషన్ ఎంక్వైరీ చేస్తారు, ఒక జడ్జి గారు రిపోర్ట్ ఇస్తారు, దీని మీద మానవ తప్పిదం లేదంటారు. మానవ తప్పిదం లేకపోతే ఎందుకు చచ్చిపోతారు? ఒక మనిషి ప్రాణం అంటే ఏంటండి ఇది? ఈ లోకంలో ఎన్నిసార్లు, ఒకసారి నాకు స్టాటిస్టిక్స్ లేవు కానీ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అలా ఎన్ని మంది ఇలా చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోవడానికి కారణం ఏంటి? దీనికి మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ అని తలుచుకుంటే ఎందుకు చేయగలుగుతండి? ఇప్పుడు ఇదొక పెద్ద సోషల్ ప్రాబ్లం. మనుషులు చచ్చిపోతే లెక్కలేదు. వాడి సంసారాలు ఉంటాడు, వాడి కుటుంబం ఉంటుంది, వాళ్ళందరూ రోడ్డు మీద పడాలా? షార్ట్ సర్క్యూట్ ఎక్కడో ఫ్యాక్టరీ వాడు కోటీశ్వరుడు, వాడు ఫ్యాక్టరీ పెడతాడు, చచ్చిపోయిన 4 కార్మికులు చచ్చిపోతారు, వీళ్ళందరూ రోడ్డు మీద పడాలా? దీనికి ఇది లేదా? అది పడకుండా చూసుకోగలం అనేది ఏం చేయలేరు. అది గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ చేయలేదు? ఎందుకు దీనికి ఏం సాధనం లేదా? ఇప్పుడు ప్రజలు కూడా, ప్రజలు చూస్తుంటాం కదా, ఎంతోమంది ప్రజలు వింటారు, చూస్తారు. దీనికి ఏం ఇచ్చేసుకోరా? దానికి ఎందుకు జరిగిందని ఏ గవర్నమెంట్ అడిగారా? షార్ట్ సర్క్యూట్ లేకుండా మనం కాపాడలేమని ఎవరికి చెప్పలేరా? షార్ట్ సర్క్యూట్లు ఎందుకు జరుగుతాయండి? బాగా కేబుల్ ఓల్డ్ అయిపోవడం, బాగా కేబుల్స్ ఏమో ఎక్కడ అదంటే నీరు తగ్గడం, అవన్నీ ఎందుకు? ఫ్యాక్టరీలు, ఇన్స్పెక్టర్లు, చెకింగ్లు, బాయిలర్లు, ఇన్స్పెక్టర్లు, చెకింగ్లు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇంతమంది చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? అది ఎవరు ఏం చేయకుండా శుభ్రంగా భోంచేసి కూర్చుంటేనే జరుగుతున్నాయి. దీన్ని అన్నింటికి గవర్నమెంట్ కమిషన్లు వీటి గురించి ఎవరైనా చెప్తున్నారా? గవర్నమెంట్లో ఇంతమంది కమిషన్ ఇస్తారు, కమిషన్ రిపోర్ట్, దీంట్లో ఎక్కడైనా పలానా వాడు తప్పుంది, పలానా చోటు తప్పుంది, లేకపోతే ఆ ఓనర్దే తప్పుంది, పాత వైరింగ్ అదే మార్చుకోలేదు, ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాం, ఇట్లా లేదు. బాయిలర్ ఇన్స్పెక్టర్ వస్తాడు, వాడు రిపోర్ట్ ఇస్తాడు, ఈ బాయిలర్కి పలానా ఫాల్ట్లు ఉన్నాయి, దీనివల్ల మేము ఆల్రెడీ అతను చెప్పి పెట్టాం ఫ్యాక్టరీ, అతను మార్చలేదు అని ఏమైనా పైకి వస్తాడా? లేని పక్షంలో బాయిలర్ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన ఏంటి, ఎవరు తప్పు పోలేదు, కార్మికుడు తప్పు చేశాడా? తర్వాత లేకపోతే మరి ఓనర్ తప్పు తెచ్చాడా? లేకపోతే దాని అంతా జరిగి లేకపోతే వాటర్ అంతా ఏ వర్షం జరిగి వానకి తప్పయిందా? ఇవన్నీ చేసిన ఎందుకు జరుగుతుంది? ఈ పబ్లిక్ సెన్స్ అనేది ఉండాలి. రోడ్ సెన్స్ ఎట్లా ఉండాలో పబ్లిక్ సెన్స్ కూడా ఉండాలండి. ప్రతిరోజు మనుషులు ఇంతమంది చచ్చిపోతుంటే మనకేం పట్టదా? ఎంతమంది చచ్చిపోతే ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటే ఏంటి? కొంత ఎఫర్ట్ పెడితే ప్రపంచంలో షార్ట్ సర్క్యూట్ లేని ఇది వ్యవస్థ తీసుకురాగలం కదా మనం. ఎందుకు తీసుకురాలేమండి? ఇంత సైన్స్ అయితే డెవలప్ అయినప్పుడు, ఇన్ని మానిటర్స్, ఇన్ని స్విచ్చెస్, ఇన్ని కంట్రోల్స్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మనం?
ఇది ఒక్కసారి ప్రతి వాళ్ళు ఆలోచించండి. నాకు ఇది నేను నేను నా బాధ మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా కొంచెం ఇట్లాగా ప్రతి దానికి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా లేదు ఇది చాలా తప్పు, పలానా వాడు తప్పు చేసాడు, వ్యవస్థ తప్పుగా ఉంది అని కొంచెం మీరు కూడా ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేయక్కర్లేదండి, మీరు పబ్లిక్ కొంచెం 10 మందికి ఇలా తెలియబడి చేసేది తప్పు, గవర్నమెంట్ చేసేది తప్పు, లేకపోతే ఇది తప్పు, ఏ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయటం లేదు, పలానా వాడు చేసుంటే జరిగి ఉండేది కాదు. ఒక్క మనిషి రాడి, ఒక పత్రికా విలేకరు రాడి, ఒక దీని గురించి వచ్చేస్తాడు, 4 ఫోటోలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంతమంది ఎటువంటి పలానా వాడు రిపోర్ట్ ఇచ్చేస్తాడు, గవర్నమెంట్ 5 లక్షలు చెక్ ఇచ్చేస్తుంది. ఆ చెక్ వాడికి ఇచ్చినప్పుడు వాడు పెళ్ళానికో పిల్లలకో లేకపోతే చుట్టాలకో బంధువులకో ఆ చెక్ ఫోటో తీసుకుని వాడు వెళ్ళిపోతాడా? ఇదేనా వ్యవస్థ? ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా ఉంటే ఎట్లాగండి ఇది? మనిషికి చావుకి మనిషి బ్రతుకు వెయిట్ లేకపోతే ఏం ప్రజాస్వామ్యం? ఎవరిని కాస్తున్నట్టండి? డబ్బులు ఇవ్వడం డబ్బు చచ్చిపోయిందిరా, డబ్బు ఎవరికి కావాలండి డబ్బు? ఇది ప్లీజ్ ఆలోచించండి.